ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ వెజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మనకి మరికొద్ది రోజుల్లో వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి. ముఖ్యంగా మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు ఉన్నప్పటికీ ఒక 2 మాత్రం గుప్తంగా ఉంటాయి, 2 మాత్రం మనం ఎక్కువగా జరుపుకుంటూ ఉంటాం. విశేషంగా అయితే మనం దేవి నవరాత్రులు విశేషంగా జరుపుకుంటాం. కానీ ఇప్పుడు ఈ నవరాత్రులు కూడా గుప్తంగా ఉంచాల్సినవి ప్రతి ఒక్కరూ ఆచరించే ఒక విధానం అనేది మనం కొంతకాలంగా గమనిస్తూ ఉన్నాం. కానీ ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అందరూ చేయటానికి వీల్లేదు అని చెప్పి వింటున్నాము. మరి అసలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, అదేవిధంగా వారాహి దీక్షలు అని కూడా తీసుకుంటున్నారు కొంతమంది. మరి ఒకరు ఏదైనా చేస్తే వాళ్ళకు దానివల్ల మంచి జరిగింది అని గనక విన్నాము అంటే అది మనకి ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన కూడా పక్కన పెట్టేసి మనము దాన్ని ఆచరించాలని చెప్పి పరుగులు పెడుతూ ఉంటాం. అలా వెళ్ళటం ఈ విషయంలో కరెక్టే అంటారా? అమ్మవారు మామూలుగా మనందరికీ లలితా సహస్రనామ ప్రకారంగా బ్రహ్మ విద్య. మరి అమ్మవారు మన కష్టం ఉన్నప్పుడు అమ్మని ప్రార్థించవచ్చు. గుప్తంగా ఉన్నవి ఏంటంటే అది యోగ ధ్యాన పద్ధతిలో ఇంతకుముందు ఎక్కువగా ఆచరించేవాళ్ళు కాబట్టి అవి గుప్తంగా ఉన్నాయి. రాజశ్యామల గురించి నవరాత్రులు కానీ, ఈ వారాహి నవరాత్రులు కానీ, ఈ 2 గుప్తంగా ఉంటాయి. అదే మామూలు సరస్వతి అని తెలుసు కాబట్టి రాజశ్యామల నవరాత్రులు అది ఎలా ఆచరిస్తారో ఇది ఇంకా ఎక్కువగా అయితే ఇది వారాహి వరాహ నరసింహస్వామి యొక్క స్త్రీ శక్తి. ఓకే. ఇప్పుడు మనం నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తున్నాం కదా. అవునండి. అమ్మవారిని లక్ష్మీ నరసింహ స్వామిగా ఆరాధిస్తున్నాం. అందుకని ఆ లక్ష్మీ స్వరూపమే అంటే సంపూర్ణంగా శివశక్త్యాయుక్తో యతి భవతి అని ఆ శంకరాచార్యులు ఏదైతే సౌందర్యలహరి ద్వారా మనకి ప్రామాణికంగా అందించారో ఆ ఇద్దరి కలిపిన శక్తి ఓకే, లక్ష్మీనారాయణ యొక్క శక్తి వారాహి. మరి తప్పులేదు కదా, తప్పేం లేదు అది. అందుకని అది కొద్ది జ్ఞానం తెలుసుకుంటే మనకేం భయం ఉండదు, తెలియకపోతే భయం ఉంటుంది. కానీ లక్ష్మీ తర్వాత ఇదేంటంటే భూశక్తి అంటే భూమండలం మొత్తాన్ని కూడా ఆ వరాహ స్వామి పైకి తీసుకొచ్చాడు. ధ్వంస ఆ యొక్క వాటితోటి పైకి తీసుకొచ్చాడు కాబట్టి ఇది భూ సంబంధమైనటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆరాధించవచ్చు. అయితే మీరు అన్నారు కరెక్టే, లక్ష్మీనారాయణుల స్వరూపము అని అంటే ఆరాధించడం తప్పులేదు అనిపించింది మీరు వివరించగానే. కానీ అక్కడ చూస్తే లక్ష్మీనారాయణులు సాత్విక విధానం, ఇక్కడ చూస్తే వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంది అని అంటూ ఉంటారు. మరి ఉగ్ర ఆరాధన అందరూ చేయడానికి వీల్లేదు అంటే ఏ దేవతని మనం ఆరాధిస్తే ఆ లక్షణాలు మనలో వస్తాయి అంటారు. మరి ఈ అమ్మవారిని ఆరాధిస్తే అలాంటి ఉగ్ర లక్షణాలు మనలో వచ్చే అవకాశం లేదంటారా? అంటే ఉగ్రం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఎండాకాలం దాటిన తర్వాత ఋతువు మారుతుంది కదా, వర్ష ఋతువు వస్తుంది. అందుకని ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఆషాఢ మాసంలో అనేక రకాల రోగాలు, ఇప్పుడు కరోనా చూసాము, అలా చిన్నది రావచ్చు, పెద్దది రావచ్చు. ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి, మనలో ఉన్న బ్యాక్టీరియాని ఎదుర్కోవడానికి ఉగ్రరూపం అంటే బయట కనిపించేది అది. ఏ శక్తి అయినా మన దేహంలోనే ఉంటుంది. అందుకని మన దేహంలో ఉండేటువంటి వైరస్ని నాశనం చేయాలంటే మరి సాత్వికంతో నాశనం చేయలేం కదా, ఫైట్ చేయడానికి ఆ ఫైటింగ్ శక్తి అనమాట. అందుకని మన వాళ్ళు అలా పేరుగా కథగా అందించారు. అందుకని ఏదైనా జ్ఞానమే. జ్ఞానం తెలిస్తే మనకి ఏ భయం లేదు. మరి ఎలా అసలు దేవతని ఎలా ఆరాధించాలి అంటే ఇప్పుడు మనకి కాశీ నుంచి చూసుకుంటే ఈ వారాహి అమ్మవారి యొక్క క్షేత్రాలు చాలా వరకు కింద ఉంటుంది. కాశీలో భూగర్భంలో ఉంటుంది. కాశీలో ఉంది, ఒరిస్సాలో ఉంది, కంచిలో ఉంది, తర్వాత తిరుపతిలో ఉంది శ్వేతవారాహి, మా కుర్తాళపీఠం సంబంధించిన సిద్ధేశ్వరానంద భారతిది. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ సంవత్సరం ప్రతిష్ఠ అయింది. ఈ సంవత్సరం ప్రతిష్ఠ చేశారు. కుకట్పల్లిలో 6 నంబర్ రోడ్లో శాంతినగర్లో, అంటే వివేకానంద నగర్ కుకట్పల్లి మధ్యలో దగ్గరలోనే తెలుస్తుంది. అంటే ఈ సంవత్సరం ఈ జూలై నెలలో
ప్రతిష్ఠ జరిగింది. ఉమ్, రెండు అమ్మవార్ల యొక్క స్వరూపాలు వారాహి, రాజశ్యామల. అంతకుముందు లలితా కామేశ్వరి దేవాలయం అది, ఉమ్, ఉమ్. కృతాళపీఠ అనుబంధ దేవాలయమే. ఆహా. అందుకని ఇప్పుడు ప్రస్తుతం కృతాళపీఠంలో ఉన్న స్వామీజీ ద్వారానే ఈ ప్రతిష్ఠ జరిగింది. ఉహు. దత్తేశ్వరానంద భారతి స్వామి ద్వారా ప్రతిష్ఠ జరిగింది. ఓకే. అదే మనందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ కుకట్పల్లిలో అమ్మవారు అనుగ్రహించడానికి ఉంది. ఉమ్. అలాగే సికింద్రాబాద్ అల్వాల్లో ఉంది, ఆ. చాలా రోజుల నుంచే ఉంది, అది అందరికీ తెలుసు. అందుకని మనం ఆ అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి దాకా 9 రోజుల పాటు దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటామో మన భూ సంబంధమైనవి లావాదేవీలు, కోర్టులలో ఉండేటువంటి కేసులు, ఉమ్. మరి వీటన్నిటి కూడా పరిష్కారం భూ సంబంధమైనవన్నీ ఆమె నిర్వహిస్తుంది. కాబట్టి ఉమ్. ఈ వారాహిని చాలామంది కొంతకాలం నుంచి అందరూ ఆరాధిస్తున్నారు. అంటే ఎవరైతే భూకు సంబంధించి వ్యాపారాలు ల్యాండ్ చేస్తున్న డీలింగ్స్ వాళ్ళు, కానీ, ఏ కొనాలి, కోర్టులో అమ్మాలి సమస్యలు అనుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా ఏమున్నా చేయొచ్చా? కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. అంటే వాళ్ళ శ్రద్ధ విశ్వాసం బట్టి. ఇది పగలు కాదు, రాత్రి, నవరాత్రి. ఉమ్. అమ్మవారు పగలు నిద్రలో ఉంటుందిట, ఆహా. రాత్రి మెలకుగా ఉంటుందిట. అందుకని సాయంత్రం పూట నుంచి ఆమెను ఆరాధిస్తారు. అంటే ఉపాసన మంత్ర దీక్ష లేని వారు కూడా ఆరాధించవచ్చా? మనం ఇప్పుడు 3 మార్గాల్లోనూ చెప్దాం. అలాగే అండి. ఉమ్. ఏంటి ఆ మార్గాలు? ఇప్పుడు మంత్రదీక్ష గురువు ఉన్నప్పుడు వారాహి మంత్రాన్ని వాళ్ళ గురు పరంపరగా ఇస్తారు. అవును. ఇప్పుడు మా గురు పరంపరగా బాబాజీ మహారాజ్ దగ్గర నుంచి, హరిపురాల విశ్వం గారి దగ్గర నుంచి, సిద్ధేశ్వరానంద భారతి కూడా ఉన్నారు. మరి వీళ్ళందరి యొక్క అనుగ్రహంతో ఇంద్రాణి మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. అందుకని ఈ వీడియో ద్వారా మీరు ఈ పెద్దలు ఉన్నటువంటి వాళ్ళని, గురు పరంపరని, సిద్ధేశ్వరానంద భారతి కావచ్చు, హరిపురాల విశ్వం గారు కావచ్చు, మహావతార్ బాబాజీ పరంపరలో ఉన్న వాళ్ళందరూ దీన్ని గురుపదేశంగా భావించి ఈ మంత్రాన్ని ఆచరించుకోవచ్చు. ఉమ్. సరే, మరి అంతవరకు మరి గురువులు లేరండి, మరి మంత్రం అంటే కూడా మాకు కొద్దిగా నియమాలు పాటిస్తామో లేదో అనుకోగలిగినటువంటి వాళ్ళు ఉమ్. సౌందర్య లహరిలో 3వ శ్లోకంగా ఆదిశంకరాచార్యులు ఈ వారాహి అమ్మవారిని ఏ గుప్తంగా ఉందో అది గుప్తంగానే అందించారు మనకి. ఆహా. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీప నగరి జడానాం చైతన్యస్తవక మకరంద స్తుతి జరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంస్తామురరిపు వరాహస్య భవతి. చివరి చరణం ధ్వంస్తామురరిపు వరాహస్య భవతి. ఉమ్. భవతి అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. దేనికి? మనలో ఉండేటువంటి దుర్గుణాలని నాశనం చేయమని. ఉమ్. మన పనులు కావటం లేదంటే మన మనస్సే మనని చంచలం చేస్తోంది. అవును. ఇంత చిన్న సమస్యని భూతద్దంలో పెద్దగా సృష్టిస్తోంది. ఉమ్. అందుకని సమస్యే దాన్ని పరిష్కరించి ఎలా పరిష్కరించవచ్చు అంతే. చాలా సింపుల్గానే. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. ఉమ్. ఉమ్. 10 మహావిద్యలు ఉన్నాయి. ఉమ్. 10 రకాల సమస్యల కోసమే అమ్మవారే 10 రకాల రూపాలుగా మనకి అవతారం. అందించిందండి. ఓకే. అంటే కోర్టు సమస్యలు అంటే ఒక రకంగా, ఉమ్. లేకపోతే ఏ జైలు సమస్యలు అంటే ఒక రకంగా, ఉమ్. ఇలా అనేక సమస్యలు. మనిషికి ఉన్న సమస్యల్ని అక్కడ మినిస్టర్స్ మనకి ఎలా ఉన్నారో హా. 10 విభాగాలుగా అమ్మవారు వాటిని 10 విభాగాలుగా చేసి మానవాళికి మనుగడకి జననం నుంచి మరణం దాకా ఈ 10 రకాలైనవి సంభవిస్తాయి. ఉమ్. ఉమ్. అందుకని ఆ 10 రకాల 10 మహావిద్యలుగా వాళ్ళు అందించారు. అందులో వీళ్ళు ఆచరించవచ్చు, వీళ్ళు ఆచరించకూడదు అని ఏం లేదు. ఉమ్. అది తెలుసుకుంటే మనం ఆచరించవచ్చు దేన్నైనా కానీ. ఉమ్. అందుకని ఇది సౌందర్య లహరిలోని శ్లోకాన్ని సరే వాళ్ళకి వీలున్నన్ని సార్లు చదువుకోవచ్చు. ఓకే. 10 సార్లు చదువుకోవచ్చు, 11 సార్లు చదువుకోవచ్చు, ఉమ్. లేదా 108 సార్లు చదువుకోవచ్చు, లేదా 1000 సార్లు చదువుకోవచ్చు ఉమ్. రోజుకి. అంటే వాళ్ళ సమస్య తీవ్రతని బట్టి ఓకే. శ్రద్ధా విశ్వాసంతో ఉమ్. సౌందర్య లహరి 3వ శ్లోకాన్ని చదువుకొని అమ్మవారిని సింపుల్గా ఓ చిన్న ఫోటో పెట్టుకున్నా సరిపోతుంది. ఉమ్. రాత్రిపూట అమ్మవారిని ఉపాసన చేయాలి. ఓకే. 3వ మార్గం ఏంటంటే
ఈ లలితా సహస్రనామం అందరు పారాయణ చేస్తున్నారు. అవునండి. అందులో విశుక్ర ప్రాణహరణి వారాహి వీర్యనందిత అనే నామం 76వ నామంలో ఉంది. మరి దీన్ని మొదట శ్రీమాత అనుకొని చివరి చరణం కూడా చదువుకొని సంపుటీకరణం అంటారు. మొదటి శ్రీమాత మొదట అనుకుంటారు, మొదటి చరణం కూడా చదువుకోవచ్చు, చివరిది మళ్ళీ చదువుతారు. శివశక్యాయుక్తో భవతి శక్త ప్రభవితం అని, అంటే అది సౌందర్యలహరి. ఇందులో మామూలుగా లలితా సహస్రనామం చివరి లైన్ని మొదటి లైన్ని ఈ మధ్యలో ఈ 76వ లైన్ని మనం 10 సార్లు కానీ 108 సార్లు కానీ వాళ్ళ ఓపికని బట్టి వాళ్ళ సమయాన్ని బట్టి ఆ ఒక్క చరణాన్ని విశుక్ర హరణ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనేటువంటి 2 లైన్లు ఉంటాయి కదా, ఆ 2 లైన్ల చరణాన్ని చదవచ్చు, ఒక లైన్ చరణం కూడా చదువుకోవచ్చు. అదే అమ్మవారిని ఉపాసన చేసేటువంటి విధానం. అంటే ఒక నామరూపంలో మంత్ర ఇది రూపంలో నామరూపంలో చేయొచ్చు, అదేమో శ్లోక రూపంలో చేయొచ్చు, మంత్ర రూపంలో చేయొచ్చు. అంటే భౌతికంగా పూజలు ఆరాధనలు ఈ నవరాత్రులు అంటే ఇంకొక వేరే అంటే విధానాలు అది ఉంటాయి. మనకి మన గురువుని బట్టి ఉంటుందండి. మనకు ఎవరు తెలియదంటే జగద్గురు ఆదిశంకరాచార్యులనే గురువుగా భావించవచ్చు. మనకి ఎవరు పూర్వీకులు ఉన్నారో, ఎందుకంటే అశ్విని సూక్తంలో మొదటి శ్లోకంలో ఈ రహస్యం చెప్పారు. పూర్వజౌ చిత్రభాను గిరా వాసం సామి తపసాహనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్వ. ఈ 14 భువనాలకి కూడా ఎవరైతే ఆ భువనేశ్వరుందో ఆమెను స్తుతిస్తూ, అలాగే 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని. ఆ అశ్విని సూక్తంగా అందించారు వ్యాసుల వారే. ప్రపూర్వగౌ, పూర్వులు ఎవరిని ఆచరించారో ఆ పూర్వుల్ని నువ్వు గురువుగా భావించు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరి సాంప్రదాయానికి వాళ్ళకి ఎవరో గురువులు ఉన్నారు కదా, అందుకని వాళ్ళని ముందు భావించవచ్చు. వాళ్ళ గ్రంథాల్లో కూడా రాశారు, ఆదిశంకరాచార్యులు కూడా రాశారు, సౌందర్యలహరిలో రాశారు, ఏ గురువు లేకపోతే నన్నే గురువుగా భావించు అని కూడా రాశారని ప్రామాణికంగా. మరి ఇప్పుడు అమ్మవారిని ఆరాధించాలంటే ఎటువంటి పుష్పాలు, ఎటువంటి రంగు వస్త్రాలు, ఎటువంటి నైవేద్యము? అంటే ఎరుపు రంగు అమ్మవారికి ఇష్టం. మందార పూలు అవి ఎరుపు రంగుతో ఆచరిస్తారు. అక్షింతలు కూడా మనం మామూలుగా పసుపు అక్షింతలు తీసుకుంటాం కదా, ఈ వారాహి ఈ శక్తి పీఠాలు వీటిలో ఈ అమ్మవార్లకి కుంకంతో కలిపి వేరుశనగ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ కలిపి, అంటే నూనె కుంకము బియ్యము కలిపి పసుపు అక్షింతలలాగా ఇది ఎరుపు అక్షింతలు ఉంటాయి. అమ్మవారిని ఎరుపు అక్షింతలతో పూజిస్తారు. అలాగే దీపం కూడా ప్రమిద ప్రధానమైంది. ప్రమిద దొరికితే మంచిది. మట్టి ప్రమిదలో ఈ ఒత్తిని కూడా కుంకం రాసి ఎరుపు రంగుగా చేసి ఒత్తి వేసి ఎరుపు రంగు ఒత్తితో ఆరాధించాలి. అంటే మనం నిత్య దీపారాధనకి వెలిగించే దీపం కాకుండా ఇది సపరేట్ గా ఇంకొక ప్రమిద పెట్టి చేయాలంటారా? ప్రమిద ఉంటే అదే ప్రమిద తీసుకోవచ్చు. మట్టి ఒకటే మొత్తం పూజా మందిరంలో. ఆ 9 రోజులు ఇలా పూజ ఈ దీపం పెడతాం. అమ్మవారి చిత్రపటం గాని కలశం గాని ఏమైనా పెట్టాలా? వాళ్ళ గురువులు కానీ ఎవరన్నా మన పెద్దలు కానీ చెప్తేనే పెట్టాలి, లేకపోతే పెట్టక్కర్లేదు. ఇది యోగ ధ్యాన పద్ధతిలో అసలు రాత్రి కాబట్టి మనకి 3 స్థితులు ఉంటాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. అందుకని రాత్రి స్థితే గొప్పది పగల కన్నా కూడా. అందుకని ఈ మనం చేస్తూ ఉన్న సాధన ఆ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఈ మంత్రం కానీ ఈ నామం కానీ ఈ శ్లోకం కానీ మనం చదువుతూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అదే మామూలుగా సాయంత్రం సమయంలో కొంచెం సేపు పూజ చేసుకున్నట్టుగా 10-15 నిమిషాలు చేసినా మనం నిద్రపోయే సమయంలో కాళ్ళు చేతులు కొడుక్కొని మనం ఈ మంత్రాన్ని కానీ దీన్ని పఠిస్తూ ఇంకా అది అప్పుడు కౌంట్ ఉండదు ఎంతసేపు చేస్తున్నాం అనేది, టైమే ఉంటుందంతే. ఈ మధ్యలో నిద్ర వస్తే ఇంకా మంచిదే. అలా 10 రోజులు చేస్తే మనకి రెగ్యులర్గా ఒక సాధన ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ 10 రోజులు అంటే ఈ నవరాత్రులు అయిపోయే వరకు చెయ్యాలి అనుకునే వాళ్ళు, అంటే మీరు ఉపాసన పరులైతే గురువుని బట్టి ఆచరిస్తారు. సామాన్యులు ఆచరించాలనుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలండి? అది సామాన్యులకే చెప్పాం కదా, ఇలా శ్లోకం చదువుకోవచ్చు, నామం చదువుకోవచ్చు, మంత్రం పక్క పెట్టి మిగిలిన 2 చదువుకోవచ్చు. లలితా సహస్రనామంలో ఎవరైనా చదువుకోవచ్చు, సౌందర్యలహరిలోని 3వ శ్లోకం ఎవరైనా చదువుకోవచ్చు.
ఇప్పుడు నా దగ్గర దాకా వచ్చిన వాళ్ళకి నేను మంత్రము, యంత్రము, తంత్రం అంటే జ్ఞానం ఆహా. విపులీకరించి వాళ్ళకి జ్ఞానాన్ని, వాళ్ళకి ఏమేమి సందేహాలు ఉన్నాయో అవన్నీ నివృత్తి చేస్తూ చెప్పేదాన్ని జ్ఞానం అంటారు, తంత్రం అంటారు. ఓకే. అంటే నేను మంత్రం ఇస్తాను, నేను యంత్రం కూడా, దానికి సౌందర్యలహరి ప్రకారంగా యంత్రం కూడా ఉంది, ఓకే. వారాహి యంత్రం, ఆ యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 9 రోజులు ఆచరించే వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి, ఒక దీక్షగా చేయాలంటారా? ఆ దీక్ష అనేది వేరే ఉంటుందా? అది వాళ్ళని బట్టి వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉందో దాన్ని బట్టే చేయాలి, బలవంతం ఏం లేదు, తప్పనిసరిగా ఇలా చేయాలని ఏం లేదు. ఓకే. ఓకే. దీపం పెట్టాలి, ఎరుపు అక్షింతలు ఉంచుకోవాలి, ఆ ఒత్తి కూడా ఎరుపుగా వేసుకుంటే మంచిది, అంతవరకు చాలు. సింపుల్గా అవి చేసుకొని ఆమె నామాన్ని స్మరిస్తూ మన కష్టాన్ని తీర్చమ్మా అని ప్రార్థన చేస్తే మనకి 10వ రోజు కల్లా ఫలితం వస్తుంది. అమ్మవారికి విశేషంగా కందదీపం పెట్టాలి అంటూ ఉంటారు. అందుకని ఇంకోటి ఏంటంటే ఆమె పదార్థాల్లో భూ సంబంధమైనటువంటి కూరగాయలు ఇవన్నీ వాడుతుంటారు, అందులో కంద విశేషంగా వాడతారు. ఆ కంద అంటే ఆమెకి కంద దుంపలు, ఇప్పుడు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దుంపలు లాంటివి, ఆలు కానీ, ఇవన్నీ దుంపలు ఇష్టం ఆమెకి, ఇవి ప్రసాదంగా కూడా నివేదన చేస్తారు. అందుకని ఆ కందని మధ్యలో తీసుకొని ఒక నిమ్మకాయ అంతటి పరిణామంలో ఒక హోల్ తయారు చేసి అందులో నూనె వేసి దీపంగా పెడతారు. అది అందరికీ దొరకాలి కాదు, దొరికిన వాళ్ళు పెట్టుకోవచ్చు, దొరకలేని వాళ్ళు మామూలు మట్టి ప్రమిదలో పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఏ రోజుకి ఆ రోజు కందది ఇది మారుస్తూ ఉండాలా ప్రమిద? అంటే మనకి లభ్యమైన వాళ్ళైతే, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళైతే చిన్నది తీసుకుంటారు, పెద్దది తీసుకోరు కదా. చిన్నది కంద పిలక అంటారు, కందది తీసుకొని దాంట్లో దీపం పెడతారు, ఆ తర్వాత తీసేయచ్చు. అంటే 9 రోజులు ఒకే అంటే అది నియమంగా ఆచరించిన వాళ్ళైతే 9 రోజులు ఒకే దాంట్లో చేస్తుంటారు. ఓకే. ఓకే. అఖండ దీపం అని పెడతారు కదా, అవన్నీ పెట్టక్కర్లేదు, అది నవరాత్రుల్లో పెట్టుకుంటాం మనం. ఓకే. శరద్ నవరాత్రుల్లో పెట్టుకుంటాం. అవును. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఓకే. ఓకే. మనం ఈ బహిర్గత సాధనని ఎంత సులభంగా చేస్తే అంత మంచిదండి. బహిర్గత సాధన అంతా కూడా పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్కి చూపించడం కోసమే ఉంది. మన సాధన అంతా అంతర్గత సాధన ఉండాలి, అంటే అమ్మవారి మీద విశ్వాసం, శ్రద్ధ పెరుగుతూ ఉండాలి. అందుకని ఆ నామాన్నో మంత్రాన్నో ఆ ఉచ్చారణ చేస్తుంటే మనకు పెరుగుతుంది. కానీ మనం బయట ఏ రకమైన సాధన చేసినంత మాత్రాన అమ్మవారు ఎక్కువగా అనుగ్రహిస్తుంది, తక్కువగా అనుగ్రహిస్తుంది ఏమి ఉండదు. భగవంతుడికి అందరు సమానమే. అందుకని ఇదే మంత్రాన్ని అందరూ వాళ్ళ భావించి, నన్ను గురువుగా భావించి స్వీకరించగలిగినటువంటి వాళ్ళైతే ఈ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. ఇంద్రాణి మాతా సుభగాసు పత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాతా సుభగాసు పత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. ఇంద్రాణి మాతా సుభగాసు పత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ. అలాగే ఈ సౌందర్యలహరిలోని అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీప నగరి జడానాం చైతన్య స్తబకమకరంద స్తుతి జరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదో అనే దగ్గర జడ చైతన్యంగా రెండు మాటలు వచ్చాయి. అంటే ఈ సృష్టి అంతా కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీగా ఉంది. సైన్స్గా తీసుకున్న మ్యాటర్ ఎనర్జీ. అందుకని ఈ శరీరము మ్యాటరు, ఈ భూమి మ్యాటరు. ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇంతే సైన్స్ అంతా. అది మనం ఇక్కడ దైవికంగా అప్లై చేయలేకపోతున్నాం. అంటే అక్కడ ఏమన్నారు, చైతన్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, మనస్సు కూడా చైతన్యమే. లలితా సహస్రనామంలో కూడా ఈ మాట వస్తుంది, చైతన్య కుసుమ ప్రియాయ నమః. మీరు అడిగారు అమ్మవారికి ఏది ఇష్టమని, అన్నిటికన్నా ఏది ఇష్టంట మీ మనస్సుని. ఆ కొంచెం సేపు మీరు మనస్సు కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీరు పూజ చేస్తారో జపం చేస్తారో ఆ చైతన్యంలో మార్పు రావాలి. మనలో చైతన్యంలో మార్పు రావడం కోసం ఇటువంటి పూజలు వ్యవహారం అంతా చేస్తూ ఉంటాం. ఇది జడంగా ఉంది, ఈ జడంగా ఉన్నదాన్ని చైతన్యం తీసుకురావాలి. ఎంతవరకు చైతన్యం లెవెల్స్ ఉంటాయి, 16 చైతన్య అవస్థలు ఉంటాయి అన్నమాట. అందుకని అది తెలుస్తున్న కొద్దీ మనం దాన్ని పెంచుకుంటూ వెళ్ళచ్చు. ధన్యవాదాలండి.